श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये। ओम सर्वेभ्यो देवेभ्यो ऋषिभ्यो गुरुभ्यो महेभ्यो ब्राह्मणेभ्यो पितृभ्यो नमो नमः। హైదరాబాద్లోని ఉప్పల్ బస్ డిపో వెనుక గల శంకర్ నగర్లో ఒక పెద్ద దత్త దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ప్రతి గురువారం దత్తస్వామికి అభిషేకం, ప్రత్యేక హారతులు, దత్తహోమం, అన్నదానం, సాయంకాలం పల్లకి సేవ జరుగుతాయి. ఇంకా ప్రతి అష్టమికి అనఘావ్రతం, ప్రతి అమావాస్య నాడు తైలాభిషేకం, ఇలా స్వామివారికి అనేక సేవలు ఎంతో వైభవంగా జరుగుతాయి. గత నెలలో ఆ దేవాలయంలో దత్త జయంతి వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిపారు. ఆ వేడుకల్లో దత్తస్వామి వారికి పుష్పయాగం ఎంతో నయనానందకరంగా జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు తిలకించండి. పిఠాపురంలో మరో అవధూత కొలువైన క్షేత్రం శ్రీ గోపాల్ బాబా గారి ఆశ్రమం. శ్రీ గోపాల్ బాబా గారు ఒక గొప్ప అవధూతగా పేరొందారు. గోపాల్ బాబా గారికి ఎంతోమంది భక్తులు, విశేషంగా అనుచరులు ఉన్నారు. శ్రీ గోపాల్ బాబా గారు శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆశయాలను పుణికిపుచ్చుకున్న దత్తావధూతగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. గోపాల్ బాబా గారు భక్తులను ఆదరించి వారికి ఎన్నో మహిమలు చూపారు. వారిని సాంసారిక కష్టాల నుండి, ఆర్థిక కష్టాల నుండి బయటపడవేశారు. వారికి ఎంతో మనశ్శాంతిని చేకూర్చారు. తద్వారా భక్తుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీపాదుల వారి అవతారం ముగిశాక 700 సంవత్సరాల అనంతరం శ్రీ గోపాల్ బాబా గారు పిఠాపురంను తమ కార్యస్థానంగా ఎన్నుకుని ఆధ్యాత్మికంగా శ్రీపాదుని ఆశీర్వబలంతో దత్తావధూతగా పేరొందారు. శ్రీ గోపాల్ బాబా గారు పిఠాపురం రావడానికి ముందు వారు పాకలపాటి గురువుగారి ఆశ్రమం నర్సీపట్నంలో ఉండేవారని వారి శిష్యులు అంటారు. అక్కడ నుండి 2008వ సంవత్సరంలో శ్రీ బాబా గారు పిఠాపురం వచ్చారని, పిఠాపురంలోనే అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆశ్రమంలోనే జీవిస్తూ అక్కడే బాబాగారు సమాధి చెందారు. శ్రీ గోపాల్ బాబా గారి కోసం వారి శిష్యులు సువిశాల విస్తీర్ణం గల ప్రాంగణంలో పెద్ద ఆశ్రమాన్ని నిర్మించారు. శ్రీ గోపాల్ బాబా గారు ఆశ్రమంలోనే ఉండి అక్కడే శివైక్యం చెందారు. దేవతాక్షేత్రాలు ఉన్న చోట శక్తి శాంతి కోసం అధికంగా అన్నదానాలు చేయాలని బాబాగారు అనేవారు. బాబాగారు విశేష నిత్యాన్నదానాన్ని తమ ఆశ్రమంలో నెలకొల్పి నిత్యం ఎంతోమంది ఆర్తులకు అన్నదానం చేసేవారు. బాబాగారు పాళీ భాష అంటే షణ్ముఖ పాళీ భాషను కూడా మాట్లాడేవారని, ఆ భాష 1వ శతాబ్దం నాటి ప్రాచీన భాష అని వారి అనుచరులు తెలిపారు. బాబాగారు 2009వ సంవత్సరంలో షిరిడీ నుండి నిప్పు తెప్పించి తమ ఆశ్రమంలో అఖండ ధుని నెలకొల్పారు. బాబాగారు విశ్వ ప్రణాళిక అమలు చేసే భాగంగా విశ్వకుండలను జాగృతం చేసి మానవాళిలో అంతర్గతంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక అంశను వెలికి తీశారని భక్తులు భావిస్తారు. దీనికి అనుబంధంగా వారు సిద్ధమంగళ స్తోత్రంను, దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే కీర్తనను బహుళ ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. భక్తుల చేత ఆ కీర్తనను, సిద్ధమంగళ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయించేవారు. వీరిని భక్తులు సాక్షాత్తు శ్రీపాదుల వారి ప్రతినిధిగా ఈ భూమండలంపై అవతరించిన దత్తావధూతగా విశ్వసిస్తారు. శ్రీ బాబాగారు 2016వ సంవత్సరంలో కార్తీక బహుళ షష్ఠి రోజున తమ అవతారం చాలించి శ్రీపాదులలో ఐక్యం అయ్యారు. శ్రీ బాబాగారు తమ ఆశ్రమంలో గోశాల, అఖండ ధుని, పారాయణ మందిరం, ఉచిత పాఠశాల లాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలను శాశ్వత రీతిలో స్థాపించారు. అవి ఎంతో కాలం నిర్వహించారు. బాబాగారి సమాధి మందిరం, వారు ఉపయోగించిన తలపాగాలు ఈ చిత్రంలో చూడండి. బాబాగారి అనంతరం వారి శిష్యులు, అనుచరులు, భక్తులు గోపాల్ బాబా గారు నిర్వహించిన అన్ని కార్యక్రమాలను నిర్విరామంగా ఈనాడు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.
శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రత సందర్భంగా వచ్చిన ఆహ్వానితులకు, వ్రతకర్తలకు పురోహితుల వారు శ్రీపాదుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విశేషాలను ఈ విధంగా చెప్పసాగారు. దత్తభక్తులారా, గత భాగంలో నరసావధాని బ్రాహ్మణ పండితులను పిలిచి బాపనార్యుల వారి ఇంట దత్తులు జన్మించలేదని, అదంతా అసత్య ప్రచారమని పీఠికాపుర ప్రజలకు తెలియజెప్పమని సహబ్రాహ్మణ పండితులకు నరసావధాని చెప్పినట్లుగా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ప్రతిరోజు ఉదయం కాగానే పీఠికాపుర ప్రజలు గతంలో వలె కాకుండా నూతనోత్సాహాన్ని సంతరించుకుంటూ తమ దైనందిన కార్యక్రమాలలో రెట్టింపు శక్తితో చురుగ్గా పాల్గొనేవారు. సాయంత్రం కాగానే తగిన ధనమును కూలిగా పొంది పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు. ఇదంతా తమ గ్రామంలో దత్తుడు జన్మించడంలో జరిగిన శుభ పరిణామమని గ్రామస్తులు అనుకునేవారు. ఒక శుభముహూర్తంలో ఆ పసిబాలుని ఉయ్యాలలో వేసి సుమతి, రాజశర్మ దంపతులు, ఇరుగు పొరుగు స్త్రీలు వైభవంగా ఆ కార్యక్రమం జరిపారు. వారందరూ దత్తునికి ఉయ్యాల సేవ చేస్తున్నట్లుగా భావిస్తూ ఎంతో ఆనందాన్ని పొందారు. ఉయ్యాలలో ఉన్న పసిబాలుడు మాత్రం తను దత్తాత్రేయునిగా జన్మించినప్పుడు అత్రి మహర్షి, అనసూయమాతలు తన ఆశ్రమంలో ఉయ్యాలలో వేసి ఊపిన సంఘటనను గుర్తు తెచ్చుకునేవాడు. సుమతి తన ముగ్గురు పిల్లలను ఆడిస్తూ కాలక్షేపం చేసేది. తన ఇద్దరు పెద్ద పిల్లల యొక్క అంగవైకల్యాన్ని తలుచుకుంటూ ఎంతో బాధపడేది. చిన్న బాలుని ఉయ్యాలలో వేసి సుమతి నిద్రపుచ్చుతున్నప్పుడు ఆ బాలుడు తనను లాలించి అనసూయమాత నిద్రపుచ్చిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకునేవాడు. అలాగే సుమతి ఒకరోజు ఉగ్గుపాలు పోస్తూ ఉంటే ఆ బాలుడు అనసూయమాత తనకు పాలు పట్టిస్తున్న సంగతిని గుర్తు చేసుకున్నాడు. ఆ బాలుడు అనసూయ సుమతిల మధ్య సారూప్య స్వభావాలను పోల్చుకుంటూ తన ప్రస్తుత తల్లి సుమతి గత జన్మలో తన తల్లి అయిన అనసూయమాత తత్వమును పొంది ఉన్నదని, అనసూయ తత్వము సుమతిలో ప్రవేశించినదని అనుకునేవాడు. అందువల్ల అనసూయ, సుమతి ఇద్దరు ఒకరేనని, వేరువేరు కాదని భావించేవాడు. ఆ పసిబాలుడు దత్తాత్రేయ స్వామి వారి అవతారమని ప్రజల మనస్సుల్లో బాగా నాటుకుపోయింది. రాజశర్మ ఆ బాలుని తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు ఆ బాలుని చూడగానే ప్రజలు ఆ బాలుకి నమస్కరించి ఆశీర్వాదాలు పొందేవారు. గ్రామస్తులు ఒకసారి నరసావధాని వారిని వారి ఇంటి వద్ద కలిసినప్పుడు రాజశర్మకు దత్తాత్రేయుడు కుమారునిగా జన్మించడం వల్ల ఆ బాలుడు మాకు రహదారిలో కనిపిస్తే ఆ బాలునికి నమస్కరించి అతని ఆశీర్వాదములు పొందుతున్నామని అన్నారు. అంత నరసావధాని గ్రామస్తులతో, గ్రామస్తులారా అదంతా భూటకం, బాపనావధాని ఆడుతున్న నాటకం మాత్రమే. ఆ పిల్లవాడు దత్తుడు కాదు, ఏదో ఒక విజ్ఞత కలిగిన మరణించిన బ్రాహ్మణ ప్రాతాత్మ ఆ బాలుని ఆవహించి అతని చేత ఈ మాటలు తంత్రాలు చేయిస్తున్నది. అవి మీరు నమ్మకండి. బగళాముఖి అమ్మవారు ఉపాసకుడినైనా నా వద్ద వారి ఆటలు అసలు సాగవు. ఇదంతా మోసమని నాకు తెలుసు, అందుకే వారు నన్ను చూస్తే భయపడతారు అంటూ ప్రజలను నరసావధాని తప్పుదారి పట్టించేవాడు. ఒకసారి రాజశర్మ ఆ పసిబాలుని ఎత్తుకుని బయటికి వెళ్ళినప్పుడు దారిలో వారికి నరసావధానులు తారసపడ్డాడు. నరసావధాని ఆ బాలుని చూచి, ఎరా మనవడా, నీవే దత్తాత్రేయుడు అని చెప్పుకుంటున్నావట, నిజమేనా అని అన్నాడు. అప్పుడు ఆ పసిబాలుడు తీక్షణముగా నరసావధానుల పిలకను చూశాడు. క్షణాల్లో ఆ పిలక ఊడి నరసావధానుల భుజంపై పడింది. అంతా ఆ పసిబాలుడు చేతులు చాచి, తాతా చూడు, నీ పిలక ఊడి నీ భుజంపై పడింది అన్నాడు. నరసావధాని భుజంపై చూసుకోగానే పిలక ఊడిపడింది. నరసావధాని దీన్ని పెద్ద అవమానంగా భావించి ఈ బాలుడేదో తంత్రం చేశాడని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఆ బాలునిపై నరసావధాని కోపం పెంచుకున్నాడు. నరసావధాని గారింట్లో గల పెరట్లో తోటకూర విరివిగా మొలిచేది. ఆ తోటకూర ఎంతో రుచిగా ఉంటుందని గ్రామస్తులు అనేవారు. ఒకరోజు నరసావధానుల వారు దారిలో రాజశర్మ పసిబాలునికి కనిపించాడు. అంతా ఆ బాలుడు, తాత మీ ఇంట్లో తోటకూర చాలా రుచిగా ఉంటుందటగా, మాకు కొద్దిగా తోటకూర ఇస్తే మేము కూర వండుకుంటాం అన్నాడు. అంత నరసావధాని, మనవడా, మా పెరట్లో తోటకూరను ఎవ్వరికీ ఇవ్వం, అది మాకి మాత్రమే సరిపోతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ సంగతిని నరసావధాని అనుచరుడు అవధాని గారి భార్యకు తెలిపాడు. అంత నరసావధాని గారి భార్య నరసావధానులతో, ఏమండి, బాపనార్యులు గారి మనవడు మిమ్మల్ని తోటకూర అడిగేట కదా, ఆ కుర్రవాడు దత్తుని వరప్రసాదం అంటున్నారు, అందువల్ల అతనికి కొంత తోటకూరను ఇస్తే మనకు నష్టమే వస్తుంది, ఇవ్వలేకపోయారా అని అంది. అంతా నరసావధాని
బాపనార్యులన్నా అతని కుటుంబ సభ్యులన్నా నాకు గిట్టదు. అందువల్ల నేను ఆ తోటకూరను ఆ కుర్రవానికి ఇవ్వలేదని భార్యకు నరసావధాని తెలియజేశాడు. ఒకరోజు తిరుమలదాసు బాపనావధాని వారితో, అయ్యా, నరసావధాని పండితుల వారు ఎప్పుడూ నేను బగళాముఖి దేవతను ఆరాధిస్తుంటాను. నాకు సర్వం తెలుసును. నా దగ్గర ఎన్నో శక్తులున్నాయని అంటూ ఉంటారు. అసలు ఆ బగళాముఖి దేవత ఎవరో కాస్త తెలియజెప్పండి అని బాపనావధాని వారిని అడిగాడు. అప్పుడు బాపనావధాని, దాసు, ఈ బగళాముఖి విద్య అమ్మవారి దశమహావిద్యల్లో ఒకటి. ఇవన్నీ పార్వతీదేవి యొక్క అతీతమైన విశేష శక్తులు. ఈ విశేషమైన 10 శక్తులనే దశమహావిద్యలు అని అంటారు. స్త్రీ దేవతలను పూజించే మంత్రాలను శక్తులు అని అంటారు. శక్తి పూజలనే విద్యలు అని అంటారు. ఈ దశమహావిద్యలు అనబడే 10 విద్యలు కలిగిన అమ్మవార్ల పేర్లు కాళీ, చిన్నమస్త, తార, మాతంగి, త్రిపుర సుందరి, కమలాత్మిక, భువనేశ్వరి, ధూమావతి. కాళీ, చిన్నమస్త కాలాన్ని శాసిస్తాయి. తారా, మాతంగి జ్ఞానాన్ని, మంచి వాక్కును ఇస్తాయి. త్రిపుర సుందరి, కమలాత్మిక ఐశ్వర్యాన్ని, అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. భువనేశ్వరి, ధూమావతి మానసిక శక్తిని అనేక రెట్లు పెంచుతాయి. భైరవి, బగళాముఖి పరిస్థితులను తారుమారు చేస్తాయి. వాక్శక్తి, గతిశక్తి, స్థితిశక్తులను నియంత్రిస్తాయి. ఈ విద్యలు మానవులకు మంచి జరిగేందుకు, సమాజానికి మంచి జరిగేందుకు, అరిష్టాలను తొలగించుకొని మంచిని పెంపొందించేందుకు ఉపయోగించుకుంటే ఆ విద్యను ఉపాసించే వారికి విశేష ఫలితాలను అమ్మవారు కలగజేసి ఉపాసకుని అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. ఈ ఉపాసనలు చేయడం ఎంతో కష్టం. ఒకసారి ప్రారంభిస్తే జీవన పర్యంతం చేస్తూనే ఉండాలి. పూజా విధానాల్లో అవకతవకలు, తప్పులు జరిగితే సాధకునిపై అవి విజృంభించి అతన్ని నాశనం చేస్తాయి. అందుకని ఈ దశమహావిద్యలు మానవుల ఊహల కందని అతీత శక్తులు. వీటిని సర్వసంగ పరిత్యాగులు విశ్వకళ్యాణం కోసం ఉపాసిస్తారు. మనకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే 4 దిక్కులున్నాయి. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం అనే 4 మూలలు కూడా ఉన్నాయి. మరియు భూమి, ఆకాశం అనే 10 క్షేత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం 10 క్షేత్రాలపైనే మానవుని మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈ 10 క్షేత్రాలలోనూ ఈ దశమహావిద్యలు అనే అమ్మవార్లు కొలువై ఉండి సర్వమానవాళ్ళని కాపాడతాయి. అందుకే సృష్టికి మూలకర్త అమ్మవారని అంటారు. ఈ 10 విద్యలలో 7వ విద్యే బగళాముఖీదేవి ఆరాధనగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. బగళాముఖీదేవి ఆరాధన ఎంతో క్లిష్టమైనది. ఈమె వాక్కును స్తంభింపజేస్తుంది. ఈ విద్యను ప్రతివాది ముఖస్తంభన విద్యగా పేర్కొంటారు. ఈ విద్యను కొంతమంది తమ స్వార్థంతో తమ ముందు ఎవరూ ఎదురు చెప్పి మాట్లాడకుండా ఉండేందుకు ఈ విద్యను ఉపాసిస్తారు. అయితే ఈ బగళాముఖి విద్య ఇతర అమ్మవార్లను తీవ్రంగా ఉపాసించే వారిపై అంతగా పనిచేయదు. బగళాముఖి జగన్మాత, జగద్ధాత్రి, జగత్తుకు ఉపకారిణి. అంటే జగత్తుకు ఉపకారం చేసే స్వభావం గల దేవత. ఈమె దుర్గాదేవికి ప్రతిరూపం. ఉపాసకుడు స్వార్థం కోసం హద్దులు మీరి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే సాధకునికి తొలుత మంచి ఫలితాలు కనబడతాయి. అతడు ఆ ఫలితాలతో తృప్తి పడతాడు. కానీ అతనికి కాలాంతరంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అందువల్ల స్వార్థం కోసం ఈ శక్తులను ఉపాసించుట ప్రమాదకరం. తన వద్ద తగినంత పాండిత్యం లేకపోయినప్పటికీ తన ముందు ఇతరులు మాట్లాడకుండా చేసేందుకే నరసావధానులు ఈ బగళాముఖి మాత్రం ఆరాధిస్తున్నాడు. అందుకే బ్రాహ్మణ పరిషత్ సమావేశాల్లో అతనికంటే ఎంతోమంది పండితులు ఉన్నా అతడు తనకు తెలిసిన ఈ వాక్స్తంభన విద్య ద్వారా ఇతరులకు మాట పగలకుండా చేస్తాడు. అలా తాను పండితునిగా చలామణి అవుతున్నాడు. ఏదో ఒకరోజు అమ్మవారు అతనికి బుద్ధి చెప్పక మానదు. అతని అహంకారానికి అడ్డుకట్ట వేయక మానదు. ఏది ఏమైనా అమ్మవారి కరుణాకటాక్షములు మెండుగా నాపై ఉన్నందువల్ల నరసావధానుల యొక్క బగళాముఖి విద్య నా ముందు పనిచేయటం లేదు అని బాపనావధాని వారు దశమహావిద్యల్లో 7వ విద్య అయిన బగళాముఖీదేవి ఆరాధన గురించి తిరుమలదాసుకు తెలియజేశారు. రాజశర్మ ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు కేవలం 1 గ్లాసు పాలను మాత్రమే ఇచ్చేది. రాజశర్మ ప్రతిరోజు పూజ పూర్తి కాగానే ఒక బెల్లం ముక్కతో పాటు ఆ పాలను కాలాగ్ని సమదత్తునికి నైవేద్యంగా సమర్పించేవాడు. అనంతరం ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించేవారు. ఒక్కొక్క రోజు ఆ చిన్న బాలుడు మెల్లగా పాక్కుంటూ పూజామందిరంలోకి వెళ్ళి ఆ పాలను రాజశర్మ పూజ ప్రారంభించుటకు ముందుగానే త్రాగేసేవాడు. కాలాగ్ని సమదత్తునికి పాలు లేని రోజున రాజశర్మ బెల్లాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టి ఆ రోజు భోజనం చేయకుండా ఉపవాసం ఉండేవాడు.
భర్తతో పాటు భార్య సుమతి కూడా ఉపవాసం ఉండేది. ఒకరోజు సుమతి బాలుడు పూజా గదిలో పాలు త్రాగుతుండగా చూసింది. తన దగ్గర గల తల్లిపాలు సరిపోవటం లేదని గ్రహించింది. ఈ విషయాన్ని భర్త రాజశర్మకు తెలిపి తన తండ్రి బాపనారిల వారి వద్ద నుంచి మరొక ఆవును తెచ్చుకుని అవసరాన్ని గడుపుకుందామని తెలియజేసింది. అయాచితంగా తాను ఎవరి నుండి ఏమీ స్వీకరించనని తెలిపి రాజశర్మ భార్య సూచనను తిరస్కరించాడు. సుమతి, మన కుమారుడు దత్తుని ప్రతిరూపమని మనం నమ్ముతున్నాం కదా, అదే నిజమైతే తన పాలను అతడు ఏదో విధంగా తానే సమకూర్చుకుంటాడు. తన అన్నగారుల అంగవైకల్యాన్ని కూడా పోగొడతాడు. నీవేమీ బాధపడకు. అందువల్ల నేను నా నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఉచితంగా ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను అని రాజశర్మ భార్యకు తెలిపాడు. ఈ విషయాన్ని సుమతి తన తండ్రికి తెలిపింది. అప్పుడు బాపనారుల వారు శ్రేష్ఠి వర్మలను పిలిచి రాజశర్మకు ఏదైనా మంచి ఆ గోవును సమకూర్చమని అడిగారు. ఇంతలో రాజశర్మ వారి వద్దకు వచ్చి, నేను ఆవును ఉచితంగా దానంగా స్వీకరించను, అటువంటి దానాలు నాకు ఇవ్వవద్దు, నేను అటు దానాలను స్వీకరించనని చెప్పాడు. అప్పుడు శ్రేష్ఠి, అయ్యా రాజశర్మ గారు, మీకు పౌరోహిత్యం మీద వచ్చే రాబడి అంతంత మాత్రమే. పూజలు చేయించుకుని మాలాంటి వాళ్ళు మీకు ఏదో విధంగా సాయం చేయాలని అధిక ధనాన్ని మీకు ముట్టజెప్పినా మీరు అంగీకరించరు. ఇలా అయితే ఎలా? మీ కుమారుడు మా మనవడు వంటి వాడు కాదా? మమ్మల్ని తాత పిలుస్తున్నాడు. ఆ బాలుని కొరకు మేము ఒక ఆవుని ఇస్తే తప్పులేదు కదా అన్నాడు. అంత రాజశర్మ, మీరందరూ ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా నేను మాత్రం దానాన్ని స్వీకరించను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట శ్రేష్ఠి గారు కొంత ధనమునిచ్చి ఒక ఆవును వర్మగారి వద్ద నుండి కొన్నారు. అనంతరం ఆ ఆవును మీ అల్లుడికి నచ్చచెప్పి అతనికి మీరే ఇవ్వండి అని తెలిపి ఆ ఆవును బాపనార్ల వారింటికి పంపించారు. బాపనార్ల వారు అంగీకరించి ఆ ఆవును తమ ఇంట్లో ఉంచుకున్నారు. ఒకరోజు హిమాలయములలో గల కైవల్య శృంగం నుండి ఒక అవధూత పిఠాపురం వచ్చి బాపనార్ల వారి ఇంటికి వచ్చారు. ఆ అవధూత బాపనార్యులతో, అయ్యా అవధాని గారు, నేను కైవల్య శృంగంలో దత్తుని పీఠికాపురంలో జన్మించమని తపము చేసిన వారిలో ఒకడిని. ఆనాడు మాకు దత్తాత్రేయ స్వామివారు విశ్వేశ్వర మహాప్రభు అన్న వృద్ధావతారంతో దర్శనమిచ్చారు. ఆనాటి నుండి నేను ఆ మహాప్రభుల వారిని సేవిస్తూ వారికి శిష్యుడినయ్యాను. మా గురువుగారైన విశ్వేశ్వర మహాప్రభుల వారు తాను పీఠికాపురంలో ప్రస్తుతం శ్రీపాసి వల్లభునిగా జన్మించానని, బాల్యావస్థలో ఉన్నానని, తన బాల్య రూపమును ప్రత్యక్షంగా దర్శించి తరించవలసిందిగా నన్ను ఆదేశించారు. అందువల్ల నేను హిమాలయముల నుండి దత్త దర్శనానికి ఇంత దూరం వచ్చానని అవధూత బాపనార్ల వారికి తెలిపాడు. ఆ అవధూత దత్తావతారుడైన బాలుని చూచి అతనికి నమస్కరించి తరించాడు. అటు పిమ్మట ఆ అవధూతతో రాజశర్మ గోదానం స్వీకరించడం వల్ల ఏదైనా దోషం సంక్రమించునా అని ఆ అవధూతను బాపనార్ల వారు రాజశర్మ ఎదురుగా ప్రశ్నించారు. అంత అవధూత, రాజశర్మ గోదానం స్వీకరించడంలో తప్పు లేదు, తద్వారా అతనికి ఏ దోషము అంటదు. ఈ దత్తునికి క్షీరము సమకూర్చే గొప్ప మహత్తర దత్తసేవ గొప్ప అవకాశం. భగవంతుని కొరకు చేసే ఏ సేవ వలనైనా దోషము సంక్రమించదు. అట్టి సేవలో ఎట్టి నియమాలు వర్తించవు. కావున రాజశర్మ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని అవధూత తెలిపాడు. ఒకరోజు వర్మగారింట్లో వ్రతం జరిగింది. ఆ వ్రతం రాజశర్మ పౌరోహిత్యంలో జరిగింది. వర్మగారు గోవును శ్రేష్ఠికి అమ్మగా వచ్చిన ధనం మొత్తాన్ని రాజశర్మకు వ్రతం చేయించినందుకు సంభావనగా ఇచ్చారు. తనకు అధిక మొత్తంలో ఇచ్చిన సంభావనలో కొంత భాగం రాజశర్మ స్వీకరించి మిగిలిన అధిక మొత్తాన్ని తిరిగి వర్మగారికి ఇచ్చివేశాడు. ఇంత సొమ్ము నాకు అవసరం లేదని వర్మగారికి తెలిపాడు. బ్రాహ్మణుడికి ఇచ్చిన దానాన్ని తిరిగి స్వీకరించి తన వద్ద ఉంచుకున్నటకు ఇష్టపడని వర్మగారు ఆ సొమ్ము బాపనార్ల వారికి ఇచ్చి బ్రాహ్మణ పరిషత్తులో ఎవరికైనా పేద బ్రాహ్మణునికి ఇవ్వమని వర్మగారు బాపనార్ల వారికి తెలిపారు. అప్పుడు బాపనార్ల వారు ఒకరోజు బ్రాహ్మణ పరిషత్తు సభ జరిపారు. వర్మగారు అభీష్టము సభ్యులకందరికీ తెలిపారు. అంతా పాపయశాస్త్రిన బ్రాహ్మణుడు, ఆ సొమ్మును నాకు ఇవ్వండి, నాకు ఆవు లేదు, ఎంతో బాధపడుతున్నాను, నేను మంచి గోవులు కొనుక్కుంటాను, నేను పేద బ్రాహ్మణులను, పైగా దత్తభక్తులను కూడా అని చెప్పాడు. మీ ఇంట్లో ఉన్న పిల్లవాడు దత్తాత్రేయుడంటే మాత్రము నేను నమ్మను, అతని ద్వారా ఏమీ స్వీకరించను. కానీ ఇది వర్మగారు ఇస్తున్న ధర్మం కాబట్టి స్వీకరిస్తాను. పీఠికాపురంలో ఉన్నది స్వయంభూదత్తుడు మాత్రమే, మరో దత్తుడు లేనే లేడు అని అన్నాడు. అంతా బ్రాహ్మణ పరిషత్తు తీర్మానంతో ఆ సొమ్ము పాపయ శాస్త్రికి ఇచ్చారు.
పాపయ్య శాస్త్రి సంతోషంగా ఆ సొమ్ము స్వీకరించాడు. ఆ సందర్భంలో బ్రాహ్మణ పరిషత్తులో గల నరసాధునుల వారి వర్గం వారు బాపనార్యుల వారితో, అయ్యా బాపనార్యుల వారు, మీ మనవడు దత్తాత్రేయుని స్వరూపమంటూ ఊరు వాడ మీ కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు దీనికి సాక్ష్యాలు, రుజువులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అంత బాపనార్యుల వారు, ప్రకృతిలో గల సర్వ ప్రాణులకు పంచభూతాలైన భూమి, వాయువు, వరుణుడు, అగ్ని, ఆకాశములు సాక్షిభూతాలు. కావున ఆ పంచభూతాలను యజ్ఞం ద్వారా ఆవాహనం చేసి నిజానిజాలు తేల్చమని అడుగుదాం అని అన్నాడు. ఈ బాపనార్యుల వారి సూచనను బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరూ అంగీకరించారు. ఆ రోజు ఆ సమావేశమునకు కైవల్య శృంగం నుండి వచ్చిన అవధూత కూడా వచ్చారు. ఆ అవధూత కూడా ఇది మంచి సలహా అని అంగీకరించారు. అంతా ఒకరోజు యజ్ఞం ప్రారంభమైనది. సుస్వర మంత్రాలతో బాపనార్యుల వారు మిగిలిన బ్రాహ్మణ పండితులతో కూడి పంచభూతములను ఆవాహన చేస్తూ, అగ్నిలో పంచభూతములను పేరు పేరున ఆవాహన చేస్తూ స్తుతిస్తూ నెయ్యి హవిస్సు వేయసాగారు. భూమాతను ఆవాహనము చేయగానే భూమాత, ఈ బాలుడే దత్తుడు, దత్తుని గోక్షేరం అందించేందుకు రాజశర్మ గోవును స్వీకరించుట శాస్త్ర సమ్మతమే అంటూ భూమి నుండి స్పష్టమైన మాటలు వినవచ్చును. వరుణుని ఆవాహనం చేయగానే యజ్ఞ ప్రాంతం మినహా మిగిలిన గ్రామమంతా కుంభవృష్టి వర్షం కురిసింది. అలా ఆ బాలుడు దత్తుడే అని వరుణుడు రుజువు చేశాడు. అగ్నిదేవుడు హోమగుండము నుండి స్వయముగా లేచి ఆ బాలుడు దత్తుడేనని తెలిపి గోదానమును రాజశర్మ స్వీకరించవలని తెలిపాను. వాయుదేవుడు ఈదురు గాలులతో మిగిలిన పంచభూతములను సమర్థించను. ఆకాశము నుండి దివ్యవాణి బిగ్గరగా, గ్రామస్తులారా, ఆ బాలుడు దత్తుడే, అతడు దత్తావతారుడని తెలిపెను. ఇలా పంచభూతములు ఆ బాలుడు దత్తుడేని తెలుపుతూ బ్రాహ్మణ పరిషత్ సభ్యులు సంభ్రమాచార్యములకు గురై ఆనందం పొందారు. ఆనాటి నుండి ఆ బాలుని దత్తునిగా అందరూ అంగీకరించారు. పీతికాపురం ప్రజలకు ఆ బాలుడు దత్తుడేనని నిరూపణ జరిగింది. ఈ సంఘటనతో నరసావధాని అతని వర్గం సభ్యులు బేలమొక్కం వేసి బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అంత గోవును దానముగా స్వీకరించుటకు రాజశర్మ అంగీకరించను. అప్పలరాజ శర్మ శ్రేష్ఠి గారి నుండి గోదానం స్వీకరించను. ఆ విధంగా బాలదత్తుని క్షీర సమస్య పరిష్కరింపబడింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సుమతి తండ్రితో, నాన్నగారు, నా చిన్న కుమారునికి అన్ని సంస్కారాలు చేశారు కానీ బారసాలు నిర్వహించి నామకరణం చేయలేదు. ఆ చంటి పిల్లాడిని ఏదో పేరుతో పిలుస్తున్నాం కానీ ఇంతవరకు అసలు నామకరణం చేయలేదు. ఈ కుర్రవానికి ఏదైనా పేరు నిర్ణయించండి అన్నది. అప్పుడు బాపనార్యుల వారు, అమ్మా సుమతి, ఈ బాలుడు దత్తుని ప్రతిరూపం. ఈ బాలునికి తగిన పేరు నిర్ణయించుటకు నాకు సమర్థత లేదు. దత్తుడే సరి అయిన సమయంలో ఈ బాలునికి పేరు నిర్ణయిస్తాడు. నీవు కంగారు పడకు, అంతవరకు వేచి చూద్దాం అని అన్నాడు. ఒకరోజు పీఠికాపురంకు బంగ్లాదేశం నుండి అశుతోషుడు అను బంగ్లా బ్రాహ్మణ పండితుడు వచ్చెను. అతని వద్ద అనేక ప్రాచీన నాడీ గ్రంథములుండెను. ఆ మరునాడు జరగబోయే బ్రాహ్మణ పరిషత్ సమావేశములకు అశుతోషుడు కూడా ఆహ్వానింపబడిను. ఆ మరునాడు బ్రాహ్మణ పరిషత్ యొక్క సమావేశం జరుగుతుండెను. ఆ పరిషత్ సమావేశాలకు పీఠికాపురం మంది బ్రాహ్మణ పండితులు నరసావధాని వచ్చిరి. బాపనార్యులతో పాటు రాజశర్మ, బాలదత్తులు కూడా వచ్చిరి. ఆ రోజున బ్రాహ్మణులు కాకుండా వైశ్యులతో పాటు ఇతర కులస్తుల వారు కూడా వేదోక్తముగా ఉపనయనములు జరిపించుకుంటకు అర్హులా అన్న విషయం మీద ప్రధానముగా చర్చ బ్రాహ్మణ పరిషత్తులో జరిగింది. అందరూ తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. చివరిలో బాపనార్యుల వారు, నియమనిష్టలు ఆచరించడంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు సమానంగానే ఉన్నారు. కావున వారికి వేదోక్త ఉపనయనము ధర్మవిహితమే. మిగిలిన వర్ణముల వారు కూడా ఆసక్తి ఉన్నచో వారికి కూడా పురాణోక్తముగా ఉపనయములు చేయవచ్చును అని తీర్మానం ప్రవేశపెట్టారు. నరసావధానులు, అతని వర్గం వారు ఆ తీర్మానము సమర్థించలేదు, వ్యతిరేకించారు. తన బగళాముఖి విద్యతో బాపనార్యుల వారి మీద తిరగబడి వ్యాఖ్యానాలు చేయాలని నరసావధానులు ఎంతగా ప్రయత్నించినా అతని నోరు పెగలలేదు. అనేక కోట్ల గాయత్రి మంత్రము జపించి అమ్మవారి అనుగ్రహం పొందిన బాపనార్యుల వారి మీద బగళాముఖి మంత్రం పనిచేయలేదు. బాలదత్తులు సభలో ఉండటం వల్ల తన మహిమతో నరసావధానుల వారి నోటిని బాలదత్తులు కట్టడి చేశాడు. చివరికి బాపనార్యుల వారి తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవముగా బలపరిచారు. నరసావధానులు తన మాట చెల్లుబాటు కాకపోయినందుకు అవమానంగా భావించి ఎంతో బాధపడ్డాడు. బాపనార్యులపై
ఎంతో అసూయపడి కోపం పెంచుకున్నాడు. అంతలో అక్కడకు చేరుకున్న అశుతోషుడు బాలదత్తును చూచి ఈ బాలుని పేరు ఏమిటని రాజశర్మని అడిగాడు. అప్పుడు రాజశర్మ, ఇంకా ఈ బాలునికి పేరు నిర్ణయించలేదు, బాలదత్తులని పిలుచుకుంటున్నాం అని అన్నాడు. అంతా అశుతోషుడు తన వద్దనున్న నాడీ గ్రంథములను చూచి సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారము గణేశ చతుర్దశి నాడు సింహలగ్నములో తులారాశి యందు చిత్తా నక్షత్రమునందు జన్మించిన ఈ బాలుడు దత్తాత్రేయుని అవతారమే అని చెప్పాడు. ఆ బాలుని పాదములను పరిశీలించి దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. విష్ణువు పాదముల చెంత లక్ష్మీదేవి ఉన్నట్లు ఈ బాలుని పాదములపై శుభలక్ష్మణులు ఉన్నవి. శుభములు కలిగించేది లక్ష్మీ స్వరూపము. ఆ స్వరూపానికి మరో పేరు శ్రీ. కావునితడు శ్రీపాదుడు. సకల జనులకు ప్రియమును కూర్చి ప్రేమను ఈ బాలుడు పంచగలడు. అందువల్ల ఈ బాలుడు వల్లభుడు. కావున ఇతనికి శ్రీపాద శ్రీ వల్లభుడు అనే పేరు సార్థకం కాగలదని అశుతోషుడు తెలిపాడు. వెంటనే అక్కడ ఉన్న బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరూ శ్రీపాద శ్రీవల్లభునికి జై, శ్రీపాద శ్రీవల్లభునికి జై అంటూ జయధ్వానాలు చేశారు. అశుతోషుడు రాజశర్మతో, నీ కుమారుని జన్మకుండలిని ఎవ్వరికి ఇవ్వవద్దు. అతని జన్మకుండలి దైవలీల ప్రకారము కాలవశమున త్రిపురదేశమందలి అక్షయ కుమారుడు అను జైనమతస్థుని వంశీకుల నుండి తనంతగా తానే పీఠికాపురం చేరునని తెలియజేశాడు. అనంతరం తనకు జరిగిన అవమానానికి శ్రీపాదుడు బాపనావధానులే కారణమని, వారిని ఎలా అవమానించాలని నరసావధానులు ఆలోచించసాగాడు. పరిషత్ సమావేశాలు జరుగుతుండగా రాజశర్మ వద్ద గల శ్రీపాదును చూచి, ఇటువంటి పెద్దలు పాల్గొనే సమావేశాలకు కుర్రవాడివైన నీవేలా వచ్చితివి అని శ్రీపాదుని నరసావధానులు అందరి ముందు హేళనగా ప్రశ్నించను. అంత శ్రీపాదుడు నవ్వుతూ, తాత, నేను స్వేచ్ఛాజీవిని, విధి విధానం వల్ల మా వారితో వచ్చాను అన్నాడు. అంత నరసావధానులు కోపించి, నువ్వు ముందు ఈ సమావేశం నుండి బయటకు పో అని బిగ్గరగా గర్జించి శ్రీపాదునిపై అరిచాడు. అంత రాజశర్మ శ్రీపాదుని తీసుకుని బయటికి వచ్చి బాపనార్ల వారి గూర్చి గుమ్మం వద్ద వేచి ఉన్నాడు. బ్రాహ్మణ పరిషత్తు సభ కొద్దిసేపటికి ముగిసింది. సభ ముగియగానే శ్రీపాదులు సమావేశ మందిరంలోనికి వచ్చి, తాత చూడు, నేను పిల్లవాడిని కాదు, ఏ వయస్సు గల రూపమునైనా ధరించగలను అన్నాడు. అప్పుడు నరసావధాని, నీ తాంత్రిక విద్యలు నా దగ్గర పనిచేయవు అని శ్రీపాదుల వారిని అవమానించను. అంత శ్రీపాదులు కోపించి, ఎవరు తాంత్రికుడు, నువ్వా నేనా? బగళాముఖి దేవత విద్యను అడ్డం పెట్టుకుని నీవు చేయుచున్న ఆగడాలు మితిమీరుతున్నాయి. అవన్నీ నాకు తెలుసు. ఈ విద్య వల్ల నీలో అహంకారం పెరిగి ఆ విద్యతో పండితుల వాక్కులను స్తంభింపజేసి నీవు వారందరిని అవమానించి పెద్ద పండితుడిగా చలామణి అవుతున్నావు. నీ దగ్గర పాండిత్యమే లేదు. జగత్తుకు ఉపకరించేందుకే బగళాముఖి విద్య ఉద్భవించింది. కానీ నీవు నీ స్వార్థ ప్రయోజనాలకి ఆ విద్యను ఉపయోగిస్తున్నావు. ఇది అంతా ఆ జగన్మాతను అవమానించినట్లే. అందువల్ల ఈ క్షణం నుండి నీ వద్ద నుండి నీవు ఉపదేశం పొందిన బగళాముఖి విద్యను ఉపసంహరిస్తున్నాను. ఇక ఈ విద్య నీ నోటి నుండి పలుకదు అంటూ శ్రీపాదుల వారు నరసావధానులను బగళాముఖి విద్యా విహీనుడిగా చేశారు. చూడు శ్రీపాద, నీ బెదిరింపులకు నేను లొంగను. నా నుండి ఎప్పటికీ బగళాముఖి విద్య తొలగిపోదు. అంతా నీ భ్రమ అని నరసావధానులు శ్రీపాదుల వారి మాటలను ఇట్టే కొట్టిపారవేశాడు. ఇంతలో వాపనార్ల వారు సమావేశ మందిరం నుండి బయటికి రాగానే రాజశర్మ, శ్రీపాదులు వారితో కూడి తమ గృహమునకు చేరుకున్నారు. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు. श्रीमदनंत श्री विभूषित अप्पल लक्ष्मी नरसिंह राजा